అసలు ఏదో ఫీల్ అయ్యింలకు దిగినాం. ఇక్కడ ఏం లేదు. ఏంటంటే ఒక కంప్యూటర్ ముందర కూర్చోబెట్టిర్రు. అది చూసి 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 పుట్టుకుని చచ్చిపోతామేమో అని భయం అయింది ఓ రోజు. అయితే క్లారిటీ కూడా వచ్చింది. ఏంటంటే చూసి చూసే చచ్చిపోతాం లాస్ట్కు. అయితే ఘోరమైన విషయం నా లైఫ్లో జరిగింది ఇంకోటి ఏంది అంటే, 10 సంవత్సరాలు జాబ్ చేస్తున్నప్పుడు ఉన్నది ఎల్బీ నగర్లో, ఇప్పుడు ఉంటుంది హస్తినాపురంలోనే, హైటెక్ సిటీలో జాబు. పొద్దున్న లేచి కార్ ఎక్కి పోయినాం. ఆ పొద్దున్న లేచేవారికి యాక్చువల్గా అప్పటికి ఇంకా పిల్లాడు పెద్దోడు కాదు, అప్పుడప్పుడే. నిజానికి మిగిలిన తల్లిదండ్రులకు జరుగుతుంది ఏంది, పొద్దున మనం లేచిపోతాము, వాడన్న ముందు స్కూల్కి పోతాడు, లేదా మనమన్న ముందు పోతాం. మనం వాడిని కలిసి ఆడుకునే క్షణాలు లేవు. సాయంత్రం మనం అక్కడి నుంచి హైటెక్ సిటీ నుంచి ఇంటికి వచ్చే వరకు 10, 11 అందరు నిద్రపోయారు టోటల్గా. భార్య కూడా కష్టంగా డోర్ తీసి వచ్చిండు వీడు అని పాడుకుంటుంది. అయితే 10 నిమిషాలు భార్యతో మాట్లాడిన టైం లేదు, అమ్మ నాన్నలను చూసుకున్న ముఖం కాదు. పిల్లాడు అసలు కొన్ని రోజులు ఒక ఇంట్లో గమ్మత్ ఏమైంది తెలుసా, పిల్లాడు 10 ఏళ్ళు ఈయన జాబ్కి వచ్చే వరకు పిల్లాడు పెరిగిండు. ఓ రోజు భర్త అడుగుతుండు, ఎవడు వీడు, మన కొడుకే అండి. అట్టిడు చూసేవాడు పెద్దగా అయిపోయాడు. నాకు అర్థమైంది ఏంటంటే, ఇట్లనే పోతే పుట్టుకున్న వీక్తము. కాలనీలో ఎవడు గుర్తుపడతలేడు. 20 ఏళ్ళ కాలనీలో ఏమడుగుతారు తెలుసా, ప్రతి ఒక్కడు ఏమంటాడు, ఎన్నడో కనబడితే కనబడేది ఎన్నడో తెలుసా, మేము మా జీవితాలల్లో వినాయక చవితి రోజు గంతే. ఇక అనగానే అందరు చెప్తారు, అన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్, అన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్, అన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్. కొందరు ఆల్రెడీ పైకి పోయారు. నేను చూసిన ఏంటంటే, పక్క ఇంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండే కదా, వాడు పోయిండ్రా అన్నారు. అందరు ఏమడుగుతుండు, ఎవడు పోయిండు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను చూడలేదన్న వాడిని, ఎందుకంటే వాడు పొద్దున వాయి రాత్రి వచ్చే. నాకైతే క్లియర్ అనిపించింది, నా లైఫ్కి ఇట్లనే అవుతుంది, పుట్టుకున్న వీక్తం. ఒక్కటైతే నిజంగా ఈ స్టేజ్ మించి నేను ఆశ్రమాలను బాగా గౌరవిస్తాను విపరీతంగా. మాది స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్, తాత వాళ్ళందరిది. తాత 20 యాగాలు చేసిండు. సో అవన్నీ చూసి చూసి పెరిగినాం. ఈ ఆశ్రమాలల్లో ఉన్నంత ఆనందం ప్రపంచంలో ఎక్కడ లేదండి.